అప్పుడు మహాసమాజంలో నిన్ను స్తుతించెదను, బహుజనులలో నిన్ను నుతించెదను. హల్లెలూయా. సో జాగ్రత్తగా మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? నా మీద అరిశారని దేవుణ్ణి స్తుతించాలి, నన్ను తిట్టారని దేవుణ్ణి స్తుతించాలి. మనం సిగ్గుపడతాం. ఎందుకు అని అంటే, ఎప్పుడైతే అట్లా మనం దాన్ని అర్థం చేసుకుని దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తామో, సైతానుడు ఏంటంటే మనల్ని కృంగదీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ దేవుడు మనల్ని బలపరిచేవాడు. 19వ వచనం చదువుదాం ఒకసారి. నిర్హేతముగా నాకు శత్రువులైన వారు నన్ను గురించి సంతోషింపనీయకము, నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్నుదీటనీయకుము. సో మనము ఎప్పుడైతే దేవుణ్ణి మందిరంలోకి వచ్చి దేవుణ్ణి స్తుతిస్తామో, ఏ కారణమైనా కానివ్వండి, ఎవరు తిట్టినవు అవమానపరిచినవు ఏదైనా కానివ్వండి, మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే సైతాను సిగ్గుపడుతూ ఉంటాడు. దీని అంతటి వెనకాల సైతాన్ పని ఉంటుంది. సైతాన్ని ఎట్లయినా గడిబిడి చేసి, అవమానానికి గురి చేసి, కృంగదీసి, దేవునితో ఉన్న నీ సహవాసాన్ని పాడు చేయడానికి వాడు ఎప్పుడు నిత్యము ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మనం అస్సలు కృంగిపోకూడదు. దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి స్తుతించాలి. ఇంత అవమానం జరిగింది అనుకోకూడదు. దేవానికి వందనాలు స్తోత్రాలు అనుకోవాలి. ఇలాంటి అవమానాలన్నీ నా కోసం ముందుగా సిలువలో భరించావునైనా, నా అవమానం అంతటినీ నువ్వు ఎరిగిన వాడవు, నీకు వందనాలు స్తోత్రాలని దేవుణ్ణి స్తుతించాలి. నన్ను 100% అర్థం చేసుకునే దేవుడవునైనా నీకు వందనాలు స్తోత్రాలని మనం దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుణ్ణి స్తుతిస్తామో పరిస్థితులు మార్పులు వస్తాయి. ఎక్కడ ఇంకా సైతానుడు మన ముందులో నిలబడలేదు.